హాయ్ అండి, నేను మిర్చిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసి క్యాబేజీతో పకోడా చేశాను. సింపుల్ అండ్ ఈజీ అండి. ఓకేనా. నేనైతే హాఫ్ క్యాబేజీ తీసుకున్న, సగం సైడ్ తీసుకున్న, మొత్తం చిన్నగా కట్ చేసేసుకొని పీల్ చేసుకొని దాన్ని మొత్తం వాష్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూను, సాల్ట్ తగినంత, కారం 1 స్పూను, శనగపిండి 1 స్పూను, నెక్స్ట్ బియ్యం పిండి 1 స్పూన్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి. ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోండి 1/2 స్పూను. గరం మసాలా లేదంటే స్కిప్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. గరం మసాలా కూడా వేసుకుని 1/2 స్పూను. మంచిగా మిక్స్ చేయండి. ఇలా ఆల్రెడీ వాటర్ వస్తుందండి మనకి, ఎక్కువ వాటర్ పోయిన అవసరం లేదు. కావాలంటే వాటర్ పోసుకొని కొంచెం శనగపిండి బియ్యం పిండి వాడుకోవచ్చు. ఓకేనా. మంచిగా మిక్స్ చేసేసినట్ల మనకి బాల్ లెక్క చేసుకొని చూడండి. బాల్ లెక్క వచ్చేస్తే సరిపోయినట్టే అండి. అది మిక్చర్ అది కలిపింది పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ డీప్ ఫ్రై అయినాక కొంచెం వేసి చూడండి. ఓకే అయితే మొత్తం వేసేసుకోవాలండి. పకోడీ లెక్క మంచిగా అవుతుందండి. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు ఎంజాయ్ చేసి తింటారు. క్యాబేజ్ కొంతమంది కర్రీ తిన్నారు కదా, ఇట్లా వేసేసుకొని పప్పుచారు అంచు కన్నా, ఇంకా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కన్నా పొద్దునైనా బాగానే ఉంటుందండి. పిల్లల బాక్స్లకి, లంచ్ బాక్స్కి, ఇట్లా స్నాక్స్ బెల్కి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. అట్లా మొత్తం గోల్డెన్ బ్రౌన్, మరీ నల్లగా చేయకండి, మొత్తం మాడిపోయినట్టయితే అట్లా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయింది కదా, అప్పుడు తీసేసుకొని నేను టిష్యూ ఏమి వేసుకోవాలి, మీకు కావాలంటే టిష్యూ వేసుకొని నేను అట్లా బాగుంటుందని క్యాబేజీ మీద ఉంటుంది కదా పీల్, అవన్నీ తీసి వేసేసుకుని మొత్తం అంతే అండి చేసేసుకొని వేసేసుకోవాలి. మంచిగా అయిపోయినాయి. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కూడా తీసేసేసుకొని మొత్తము అయిపోతుందండి. మీకు మొత్తం చూపించాను కదా, అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. టేస్ట్ అయితే చూద్దాము. సర్వింగ్ బౌల్కి తీసుకొని సాస్ కొంచెం వేసేసుకొని తినేద్దామండి. టేస్ట్ చూసేద్దాం ఎట్లుందో చెప్పండి. ఓకేనా. నేనైతే తింటున్నాను, టేస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా పాప చేసుకొని తినేస్తున్నాము. ఏంటంటే ఫ్రీ టైంలో ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు, మనం కూడా ఎంజాయ్ చేస్తాం. సాస్ అంటించుకొని తినొచ్చు, లేదంటే నార్మల్గా అయినా తినొచ్చు. మనకి చాలా బాగున్నాయి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, క్రిస్పీగా. మళ్ళీ క్యాబేజీ కూడా మంచిదండి, తినొచ్చు, ఏం కాదు. పిల్లలకు కూడా పెట్టచ్చు మనం. కర్రీ అయితే పిల్లలు తినలేరని ఇట్లా చేశాను నేను. మా పాప కొంచెం ఇష్టంగా తినదు కర్రీ, ఇట్లా చేసేసుకుంటే తింటుందని ఆమెకు కూడా నచ్చినాయి. స్నాక్స్ చేస్తే పిల్లలు తింటారు. సూపర్ అంటే ఎట్లా చూపిస్తుంది చూడండి, తర్వాత చూపిస్తుంది. అట్లా అయిపోయిందండి రెసిపీ. చాలా సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ 5 to 10 minutesలో అయిపోతుంది. నానబెట్టని అవసరం లేదు, ఏముండదు. సింపుల్ అండ్ ఈజీ. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. కొత్తగా నా వీడియోస్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పుడప్పుడు అప్డేట్ అయిపోతాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.